హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది స్మాల్ న్యూ ఫార్మర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీరాముల్ని. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో ఉంచుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి టెక్స్మో మోటార్స్ కంపెనీ చేసే మోసాలు ఏ విధంగా ఈరోజు తెలుసుకుందాం. మనం వచ్చేసి శ్రద్ధ ఎండిపోతుందనే ఉద్దేశంతో మోటార్ వేయడం జరిగింది. అది వేసిన 10 నిమిషాలకి కాలిపోవడం జరిగింది. కాలిపోయిన మోటార్ని వచ్చేసి రిపేర్ చేపిద్దామని రిపేర్ షాప్కు తీసుకురావడం జరిగింది. మోటార్ అనేది తిప్పడం జరుగుతుంది, వైండింగ్ కొత్తది వేయడం అనే ఉద్దేశంతో. కాకపోతే కొత్త వైండింగ్ వేసినా కానీ మనకు ఒక 7 నుంచి 8 వేల దాకా ఖర్చు వస్తుంది. కాకపోతే ఆ ఖర్చు అనేది కొంచెం రైతులకు అనేది కొంచెం మేలే అవుతుంది వైండింగ్ కొత్తది కట్టినట్టయితే. మోటార్ అనేది పీకి దింపినందుకు గాను 2000, వైండింగ్కు 4000 నుంచి ఒకవేళ కొంచెం ఏమైనా సామాన్లు పడినా కానీ ఒక 5000, మొత్తం కలిపిన కానీ ఒక 7000 అవుతుంది. 7000 పోతే మళ్ళీ రిపేర్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఇది ఎందువల్ల కాలిపోయిందనడానికి మనకు మోటార్లో నీళ్లు పోయడానికి 2 సైడ్లు అనేది హోల్స్ రావడం జరుగుతుంది. అవి మామూలుగా నట్లు ఇప్పి నీళ్లు పోయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ మెకానికల్ని తొందరగా పని కావడం కోసం నీళ్లు పోయకుండా ఆ నట్లు అనేది స్క్రూ డ్రైవర్తో కొట్టి హోల్స్ చేయడం జరుగుతుంది. మనం మోటారు బోర్లోకి దింపినాక దాని దగ్గర నీళ్లు పోయే విధంగా. ఆ విధంగా నీళ్లు పోయి దానితో పాటు డస్ట్ కూడా పోవడం వల్ల సాఫ్ట్ అనేది రావడం లేదు. ఆ సాఫ్ట్ రాక మామూలుగా అయితే ఈ చెక్క మీద చిన్నగా కొడితేనే రావాలి, కానీ అది రావడం లేదు. అది ఊడి రాక రోడ్డు మీద కొట్టడం కూడా జరుగుతుంది, కానీ అయినా కానీ రావడం లేదు. లోపల డస్ట్ అంతా పోయి స్టక్ అవ్వడం జరిగింది సాఫ్ట్ అనేది. అది 1 గంట నుంచి ట్రై చేస్తున్నాం, అయినా రావడం లేదు. ఈ విధంగా కొట్టి చేతగాక దీనికోసం గన్న తీసుకురావడం జరిగింది. గన్నతో అయినా కొడితే వస్తుందని. ఈ విధంగా కింద కొట్టడం వల్ల రోడ్డు దెబ్బతింటుంది, కానీ సాఫ్ట్ అనేది ఊరి రావడం లేదు, అంటే స్టక్ బాగా అయింది. ఈ గన్నతో కొత్త రాక ఆ మోటార్ పనికి రాకపోవడం వల్ల మనం కొత్త మోటార్ కొనడానికి మా దగ్గరలోని టెక్స్మో డీలర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. చూస్తున్నాం కదా, ఇది టెక్స్మో డీలర్ ఉండే రోడ్డు. ఇది టెక్స్మో డీలర్. కొత్త మోటార్ కొందామని రావడం జరిగింది. కాబట్టి మన పంపు పనిచేస్తుంది, కానీ కంపెనీ మోటార్కు ఈ పంపుకు సెట్ కాదని చెప్పడంతో మనం పంపు మోటార్ 2 కొత్తగా కొనడం జరుగుతుంది. మనం ఆక్మా టెక్స్మా ఆథరైజ్డ్ డీలర్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ బోర్డు పైన ఉంది కదా. కాకపోతే చెప్పిన రేటుకు మనకి ఇచ్చిన రేటుకు సంబంధం లేదు. మామూలుగా అయితే ఎంఆర్పి పైన ఎవరైనా డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది, కానీ వీళ్ళు ఎంఆర్పి పైన కాకుండా వీళ్ళు కంపెనీ ఒక స్లిప్ పంపించడం జరుగుతుంది. దాని ప్రకారం వీళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి ఎంఆర్పి వచ్చేసి 43,380 రూపాయలు ఉంది. మనకు రేట్ వచ్చేసి కంపెనీ వాళ్ళ రేట్ 44,700, అంటే ఎంఆర్పి పైన ఎక్కువ వేసి దానిపైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయమై మనము డీలర్ని అడగడం జరిగింది. కాకపోతే తొందరలో ఏమన్నా మోటార్ ఒకటి మనకి ఏరేది ఇచ్చిండమని పోతే ఆ డీలర్ చెప్పిన విషయాల ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఎంఆర్పి రేటుతో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారం మనం అమ్మవలసి ఉంటుంది. కంపెనీ ఏ రేటు చెప్తే ఆ రేటే మేము అమ్మాల్సి ఉంటుంది. మాకు కూడా ఆ రేటు ప్రకారమే వేయడం జరుగుతుంది, కొత్త రేటు ప్రకారమే చెప్పడం జరిగింది. మళ్ళీ ఎంఆర్పి తక్కువ ఉంది కదా అంటే ఇవి వచ్చేసి స్టాక్ వచ్చేసి విజయవాడ రావడం జరుగుతుంది. అక్కడ స్టాక్ ఉండగానే వాళ్ళు ఎంఆర్పి అనేది పెంచడం జరిగింది రేట్ అనేది. ఆ రేటు ప్రకారమే పాత మోటార్లు కూడా అమ్మాల్సి ఉంటుంది. మాకు ఆ స్టాక్ నుంచి వచ్చిందని మాకు కూడా కొత్త రేటు పడింది.
అదే డైరెక్ట్ కంపెనీ నుంచి వచ్చినట్టయితే కొత్త రేటు ప్రకారం కొత్త ఎంఆర్పి వచ్చేది. ఇది ఆల్రెడీ స్టాక్ ఉన్నది కాబట్టి ఆ రేటుకు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది, కొత్త రేటుకే. ఈ స్టాక్ అయిపోయినాక ఎంఆర్పి ప్రకారం ఎంఆర్పి పెరిగిన రేట్ అయితే రైతులకు ఉపయోగం, కానీ వాళ్ళు ఎంఆర్పి ఒకటి అమ్మడం వల్ల రైతులను మోసం చేసినట్టే. వాళ్ళు చెప్పిన ప్రకారం డీలర్ కూడా కొత్త రేటు కొనడం జరుగుతుందని చెప్పింది. అంటే ఇది వచ్చేసి టెక్స్మో కంపెనీ మనల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే ఎంఆర్పి ప్రకారం డిస్కౌంట్ ఇవ్వాలి, ఎంఆర్పి ప్రకారమే అమ్మవలసి ఉంటుంది. అది ఎంఆర్పి మార్చి ఇవ్వవచ్చు కదా అని అడగడం జరిగింది. ఎంఆర్పి మార్చాలంటే అది కంపెనీకి పోవాలి. లేదు మేము అతికిచ్చినామంటే మేము ఎంత అతికిచ్చిన కూడా మీకు తెలుస్తున్నా, మేముగా ఎక్కువ రేటు అతికిచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పడం జరుగుతుంది. అది మీరు మోటార్ మీద రేటు చూసి కొనుక్కొని, లేకపోతే ఏరా షర్ట్ అయినా కొనుక్కోవచ్చు, ఏరా కంపెనీ మోటార్లు అయినా. ఎందుకంటే మామూలుగా అయితే ఎంఆర్పి ప్రకారమే అమ్మాలి కాబట్టి ఇక్కడ ఎక్కువ అమ్మడం జరుగుతుంది. వాళ్ళు చూపించిన ప్లస్షిప్ ప్రకారం చూస్తే రేటు సరిపోతుంది, కానీ ఎంఆర్పి ప్రకారం చూస్తే మనకు రేట్ ఎక్కువగా పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేశ సైనికులను ప్రేమించండి, రైతులకు సపోర్ట్ చేయండి. జై హింద్.